ఓకేనా. అందరికీ నమస్కారం. ఈరోజు మనందరికీ ఎంతో సుపరిచితుడైన శ్రీకృష్ణదేవరాయల గారి పట్టాభిషేక మహోత్సవం జరిగిన రోజు. ఈయన 1509 ఆగస్టు 7వ తేదీన పట్టాభిషితులైనారు. ఈయన విజయనగర సామ్రాజ్యాన్ని పాలించారు. మనందరికీ తెలిసిన హంపి తెలుసు కదా, అక్కడ ఎన్నో కట్టడాలు కట్టడం జరిగింది. ఈ రోజు ఆయన్ని సమర్థించుకొని మన వీరనారాయణ స్వామి అందులాశ్రమం నందు అన్నదాన వితరణ కార్యక్రమం చేయడానికి వచ్చాము. ఈయన సామ్రాజ్యంలో ఈయన కాలంలో ఎన్నో గొప్ప పనులు, ఎన్నో పట్టణాభివృద్ధి, వ్యవసాయానికి, నీటిపారుదల శాఖకు ఎన్నో తొలిమెట్టు వేశారు. ఈయన చాలా సాహిత్యుడు, చాలా గొప్ప రచయిత. అముక్తమాలద అనే గొప్ప కావ్యాన్ని రచించారు. ఈయన అంత సామ్రాజ్యంలోనే మనకు తెలిసిన తెనాలి రామకృష్ణ గారు కూడా ఉన్నారు. తెలుగు భాష అంటే శ్రీకృష్ణదేవరాయలకు చాలా ప్రీతి. అందుకే ఆయన తెలుగు భాష, దేశ భాషలందు తెలుగు లెస్స అనే నానుడు ఆయన ఇచ్చారు మనకి. అందుకే ఆయన ఆంధ్ర భోజు అని కూడా పిలుస్తాము. ఇలాంటి గొప్ప వాళ్ళని మనం తలుచుకుంటూ ఉండాలి. ఇలాంటి రోజులు మర్చిపోకుండా ఇలా చేస్తూనే ఉండాలి. ఇలాంటివి మరిన్ని చేసుకోవాలి. ఇలా ప్రజలకు సహాయం చేస్తూ ఇంకా మనం ముందుకు సాగాలి. ఇలాంటివి ఇంకా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీకృష్ణదేవరాయలకు జై. శ్రీకృష్ణదేవరాయలకు జై. శ్రీకృష్ణదేవరాయలకు జై.